లా అండ్ ఆర్డర్కు తొలి ప్రాధాన్యత ఇస్తానంటున్నారు గ్రూప్ 1 విజేత యువిక. 150వ ర్యాంక్ సాధించిన ఆమెను డీఎస్పీ ఉద్యోగం వరించింది. చిన్నారుల హక్కుల పరిరక్షణపైన దృష్టి సారిస్తారని ఐన్యూస్తో చెప్పుకొచ్చారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే ఎన్నో సంవత్సరాల తర్వాత గ్రూప్ 1 కళ నెరవేరింది. కళ నెరవేర్చినటువంటి అభ్యర్థులు మొత్తం టోల్గా కూడా అయితే రిజల్ట్ వచ్చిన తర్వాత ఈరోజు రేపు సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు కూడా అందుకోబోతున్నారు. మనతో పాటు అయితే ర్యాంకర్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అయితే ఎన్నో ర్యాంక్ వచ్చింది, ఎక్కడి నుండి వచ్చారు, ఎన్నో ర్యాంక్ వచ్చింది? నా పేరు యువిక అండి. నా ర్యాంక్ 150. నేను హైదరాబాద్ నుంచే. అండ్ నేను ఆల్మోస్ట్ 8 years నుంచి యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నాను. అండ్ యూపీఎస్సీ కాకుండా డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్స్ ఆల్మోస్ట్ 7 times ఇంటర్వ్యూస్ ఇచ్చాను. దాని తర్వాత గ్రూప్ 1 పడినప్పటి నుంచి ఇది చదువుతుండే, వర్క్ చేసుకుంటూ కూడా చదివాను. తర్వాత ఒక 2 months sabbatical లీవ్ తీసుకొని దీని మీదే కూర్చున్న తర్వాత ఇంకొక 1 month ఎగ్జామ్స్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ జాబ్లో కంటిన్యూ అయ్యాను. దెన్ ఆఫ్టర్ దట్ ఎవ్రీడే నాది షెడ్యూల్ అయితే మార్నింగ్ 4కి లేచి 11 వరకు చదువుకొని, అండ్ దెన్ ఆఫ్టర్ దట్ 11కి ఆఫీస్కి వెళ్ళి 7 వరకు ఉంటుండే ఆఫీస్, 7-8 వరకు. మళ్ళీ బ్యాక్ వచ్చి ఆన్సర్స్ ఈవినింగ్ రాస్తుండే నేను. సో అది ఒక 10-11 దాకా అయ్యేది. దాని తర్వాత మళ్ళీ సేమ్ షెడ్యూల్ ఫాలో అవుతుండే. ఇది ఒక ఆల్మోస్ట్ 1.5 year వరకు ఫాలో అయ్యాను. వర్కింగ్ షెడ్యూల్ మొత్తం ఇదే ఉంటుండే. అయితే ఎవరికైనా కానీ గ్రూప్ 1 కళ, ఎవరికైనా గ్రూప్ 1 కళ, గ్రూప్ 1 సాధించడం చాలా ఇది. అంటే మెయిన్స్ ఎలా ఉంటుంది, ప్రిలిమ్స్ ఎలా ఉంటుంది, మెయిన్స్లో ఏ విధంగా ఇది చేశారు? సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైనా యూపీఎస్సీకి చదివింది మోస్ట్లీ అదే ఉంటాయి సార్. కానీ ఎక్స్ట్రాగా యూల్ హ్యావ్ మోర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, ఎకానమీ అండ్ లిటిల్ ఆఫ్ మన రీజనల్ కరెంట్ అఫైర్స్కి దానికి రిలేటెడ్గా ఉండే. సో దానికి మీరు మోస్ట్లీ ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఫాలో అయ్యి దాని రిలేటబుల్గా ఆన్సర్స్ రాస్తూ ఉంటే అది హెల్ప్ అవుతూ ఉంటుంది ఎక్కువ. అయితే మీరు ఇప్పుడు వెళ్తున్నారు, అయితే ఏ విధంగా అక్కడ ఏ విధంగా సర్వ్ చేస్తారు, ఏ విధంగా ఇది చేస్తారు? సో సర్వ్ అయితే అంటే ఆల్మోస్ట్ గవర్నెన్స్లో స్పీడప్ చేసే ప్రాసెస్ కోసం ట్రై చేస్తానండి నేనైతే. నాకు డిఎస్పీ వచ్చింది ఇప్పుడు. ఎస్. అయితే మెయిన్గా డిఎస్పీ వచ్చిందంటే లా అండ్ ఆర్డర్స్ కానీ, ఇప్పుడు ఉన్నటువంటి చట్టాలు కానీ, అయితే మెయిన్గా బీద వాళ్ళకి కూడా ఉంటారు కాబట్టి ఏ విధంగా డీల్ చేయగలరు? బీదవాళ్ళు ఒకటే కాదు సార్, వేరే ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ఉంటుంది కదా వెళ్ళడానికి. సో అక్కడ ఎలా ఉన్నా కూడా వీఆర్ ఆల్ రెడీ. 115 మెంబర్స్ అందరూ ఇదే దాంట్లో. ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫస్ట్ మేమే వెళ్ళడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ మేడం, బెస్ట్ ఆఫ్ లక్. ఎస్, ఇది అయితే డిఎస్పీగా ఇదే మొత్తం టోల్గా జాబ్ తీసుకున్నటువంటి రేపు వెళ్ళిన తర్వాత కూడా